2017లో కబడ్డీ ప్లేయర్ల వయసు అంశంతో గోల్మాల్ జరిగిందన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి శ్రీకాంత్ స్పందించారు. తాను 2023లో కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిస్తే తనపై 2017లో జరిగిన విషయాలు తనపై మోపటం అన్యాయమని అన్నారు. 2017లో జరిగిన అక్రమాలకు తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం కబడ్డీ అసోసియేషన్లో అన్ని ఎంపికలు, ప్రక్రియలు నిబంధనల ప్రకారం పారదర్శకంగా జరుగుతాయంటున్న శ్రీకాంత్ మా కరస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. ఒక క్రీడ మాత్రమే కాదు, ఎంతోమంది ప్లేయర్స్కి అదొక అంబిషన్లా కూడా మారింది. అయితే ఇటువంటి క్రీడ మీద పలు ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆంధ్ర కబడ్డీ సెక్రటరీ శ్రీకాంత్ మీద కూడా పలు ఆరోపణలు చేశారు. వారు అంటే సర్టిఫికెట్స్కి సంబంధించి వారి కేసులో ఉన్నారని, ఆయన్ని ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి ఆయన లైఫ్నే తప్పుదోవ పట్టించడానికి చాలామంది ప్రయత్నించారు. దానికి సంబంధించి కూడా ఆయన పూర్తిగా కబడ్డీ ప్లేయర్స్ వెంటే ఉంటూ కబడ్డీ ప్లేయర్స్ వెనకమాలే నిల్చొని వారికి హైకోర్టు తీర్పుని ప్రకారం కూడా ఆయన ప్రతి ఒక్కటి కూడా చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఆయన తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ప్లేయర్స్కి మంచి చేయాలన్న దృక్పథంతో ఎంతవరకన్నా వెళ్తాను అని చెప్పేసి అంటున్నారు. మనతో పాటు సెక్రటరీ ఉన్నారు, ఆయన అడిగే తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, 2017లో ఇది జరిగింది, 2023లో మీరు సెక్రటరీ అయ్యారు. అసలు ఈ ఆరోపణలు ఏంటి, అసలు మీ మీద ఎందుకు ఇన్ని ఎలిగేషన్స్? అదేనండి, అది అసలు 2017లో కేసు పెట్టిన విధానమే మాకు అసలు తెలియదు. ఫస్ట్ ఏంటంటే 2023లో నేను ఆంధ్ర కబడ్డీ సెక్రటరీగా హైకోర్టు ద్వారా నేను అయ్యడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం అంతా కూడా ఇంతకుముందు నా మీద పడమట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ పెట్టినప్పుడు కూడా మొత్తం అంతా నేను సమర్పించడం జరిగింది. అలాగే ఇదంతా కూడా కొంచెం పర్సనల్ గెడ్జెస్తో కావాలని చెప్పి ప్లేయర్స్ మీద పెట్టి దాన్ని నాట్ మీద టర్న్ చేయడం జరుగుతుంది. ప్లేయర్స్ డేట్ ఆఫ్ బర్త్లు అనేది నేను సృష్టించి ఇచ్చేది కాదు. వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, లేకపోతే కొన్ని ఇంటర్మీడియట్ బోర్డు, 10th బోర్డు వాటి మీద ఆధారపడి ఉంటుంది. కానీ ప్లేయర్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మేము ఇచ్చేది కాదు. మేము ఇచ్చేది కబడ్డీ సర్టిఫికేట్స్ మేము ఇవ్వగలం, కానీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ మేము ఇవ్వలేము. ఈ అంతా కూడా ఏంటంటే పోలీస్ వారిని తప్పుదోవ పట్టించడం, అలాగే పర్సనల్గా నన్ను డిఫేమ్ చేయాలని కొంతమంది వ్యక్తుల యొక్క ఇది. సార్ దీని మీద చాలామంది ఆరోపణలు చేశారు. ముఖ్యంగా మీ కేసుకి సంబంధించి అసలు ఈ ఏజ్ అవకతవకలు ఎప్పుడు వచ్చినాయి సార్? ఎంతమంది ప్లేయర్స్లో దీనిలో అవకతవకలు జరిగినాయి? అసలు నిజంగా జరిగింది సర్టిఫికేట్? మేడం, ఏజ్ ఫ్రాడ్ జరిగింది అని చెప్పి నా మీద ఎఫ్ఐఆర్ పెట్టిన మరుక్షణం నేను ఆ ప్లేయర్స్ అందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ప్లేయర్స్ని సస్పెండ్ చేసిన వెంటనే అదే ప్లేయర్స్ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు వారు ఏమిచ్చారు, ఇవన్నీ కూడా డేట్ ఆఫ్ బర్త్స్ సరైనవి, వాళ్ళని ఆడనివ్వండి, వాళ్ళని మీరు అడ్డుకోవద్దు అని చెప్పి నేను ఏదైతే సస్పెన్షన్ చేశానో నా సస్పెన్షన్ చేసిన ఆర్డర్ని సర్టిఫై చేసింది హైకోర్టు వారు. గౌరవనీయ హైకోర్టు వారు ఆ మాట చెప్పిన తర్వాత మేము దాన్ని ఫాలో అవ్వటం మా ధర్మం. ఇంకొకటి, ఎవరైతే ఈ ప్లేయర్స్ పేర్లు చెప్తున్నారో నేను మీకు వాళ్ళ యొక్క ఎంట్రీ ఫామ్స్ని కూడా సబ్మిట్ చేస్తాను. 2020, 21, 22, 23 సంవత్సరంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆర్డర్స్ అనుసంధానంగా వాళ్ళు సెలక్షన్లు చేసి నేషనల్స్కి పంపించడం జరిగింది. ఎందుకంటే అప్పుడు అసోసియేషన్ లేదు, డిస్ప్యూట్లో ఉంది, కోర్టుల్లో ఉండటం వల్ల ఆ టైంలో పంపించారు. అప్పుడు ఆడిన ప్లేయర్సే ఇప్పుడు కూడా ఆడుతున్నారు. 2025లో ఖేలో ఇండియాకి ఇదే స్పోర్ట్స్ అథారిటీ టీంని పంపించడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ టీంని. కేసు ఎవరి మీద పెట్టాలి మేడం? అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ అధికారుల మీద కూడా పెట్టాలా? ఆ అధికారులు వచ్చి నా మీద కంప్లైంట్ ఇవ్వడం అంటే ఇవంతా కూడా పర్సనల్గా కొంతమంది యొక్క చెప్పుడు మాటలను విని కొంతమందికి తప్పుదారి పట్టిస్తుంటే ఆ తప్పుదారుల్లో ఉన్న నడవడికల వల్లనే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇందులో అవాస్తవం అయితే కనుక కోర్టులో మరి వాళ్ళు ఫైల్ చేయాల్సింది. అదే పోలీసు వారు కానీ వీళ్ళందరినీ పార్టీ చేసే హైకోర్టులో రిట్ ఫైల్ చేయడం జరిగింది ప్లేయర్స్. దాంట్లో నేను కూడా ఇది నా వాదనలు కూడా తోసిపుచ్చి నా ఇచ్చిన ఆర్డర్ని సస్పెండ్ చేసి ప్లేయర్స్ని ఆడించమని ఇచ్చింది. ఇంకా తప్పెవరిది? అదేంటంటే ఓకే, ఈ భారతదేశంలో మన చట్టసభల్లో మన రీసెంట్గా ఒక బిల్లు వచ్చింది పార్లమెంట్లో. ఏమని? స్పోర్ట్స్ కోడ్కి ఫాలో అవ్వాలి, స్పోర్ట్స్ బిల్ 2025 అని ఒకటి వచ్చింది. ఆ బిల్లో ఏజ్ ఫ్రాడ్ గురించి ఏమన్నారు? ప్లేయర్ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని 2 years సస్పెండ్ చేయమన్నారు. రెండోసారి మూడోసారి వాంటెడ్లీగా చేస్తే అప్పుడు అతని మీద ప్లేయర్ మీద ఎఫ్ఐఆర్ చేయమన్నారు, సెక్రటరీ మీద కాదు, లేకపోతే అసోసియేషన్ మీద కాదు. ఇప్పటికీ ఈరోజు కూడా కొన్ని మీడియాలలో అలాగే మన వాట్సాప్ గ్రూపుల్లో పెట్టారు అన్ని అవాస్తవమైన మెసేజ్లు, లేకపోతే బ్లాక్మెయిల్ చేయడానికి పెట్టే మెసేజ్లు పెట్టారు. ఆ బ్లాక్మెయిల్కి వాళ్ళకి అలవాటేమో, కానీ నేను ఆ బ్లాక్మెయిల్కి భయపడే అలవాటు అలా ఆ టైప్ కానీ నాకు లేదు. నేను కబడ్డీకి మంచి చేద్దాం, కబడ్డీ క్రీడాకారులు మంచి చేద్దాం. గతంలో ఇదే సర్టిఫికేట్లు అమ్ముకున్న బ్యాచ్ మీద ఇదే గవర్నమెంట్
విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది, గవర్నమెంట్ రిపోర్ట్ ఇచ్చింది. వాటి మీద లేని శ్రద్ధ నా మీద ఏంది? నేను వచ్చి సంవత్సరంన్నర నేను కబడ్డీ ప్లేయర్ కాని వాళ్ళని ఎవరిని ఆడించలా. రీసెంట్గా కూడా కోర్టు ఆర్డర్ ద్వారానే ఆ ప్లేయర్స్ని ఆడించడం జరిగింది. కోర్టు ఆర్డర్ని ఒబే చేసే అధికారం మన భారతదేశంలో ఎవరికీ లేదు. అంటే దీని మీద 2 రోజుల క్రితం మాచవరం పోలీస్ స్టేషన్లో మళ్ళీ ఓపెన్ చేశారు, ఆ విచారణ కొనసాగించారు. ఆ విచారణలో ఏం తెలియదు సార్? మేడం, మీ దగ్గర వాస్తవాలు చెప్తున్నాను. 2017లో ఒక ప్లేయరు అతను సెలక్షన్ రాలేదని చెప్పి ఏదో కోర్టు కేసు ఫైల్ చేయడం జరిగింది, రాంగ్ డేట్ ఆఫ్ బర్త్ అని. ఆ రోజు నేను స్టేట్ సెక్రటరీని కాదు, జిల్లా సెక్రటరీని మాత్రమే. ఆయన ఆ కేసులో A7గా నన్ను చూపించి నేను పిలిపించడం జరిగింది. పిలిపించినప్పుడు నేను వెళ్ళి మొత్తం అంతా కూడా వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత వాళ్ళు కోర్టుకు పెట్టడం జరిగింది. కోర్టు వారు ఇది ఫెయిర్ కేసు కాదు, అసలు ఈ కేసుని ఇక్కడ దాకా తీసుకురావాల్సిన అవసరం లేదు, అతని మీద ఎలా పెడతారని చెప్పి ఏదైతే వీళ్ళు రిమాండ్ చేద్దాం అనుకున్నారో ఆ రిమాండ్ని డిస్మిస్ చేయడం జరిగింది. దానికి సోషల్ మీడియాలో నన్ను అరెస్ట్ అని, లేకపోతే ఇంకా ఏదేదో డిఫేమ్ చేసే విధంగా సోషల్ మీడియాలోను కొన్ని మీడియాలోను ఒకే ఒక మీడియాలో, అన్ని మీడియాలో రాలేదు, ఒకే ఒక మీడియాలో వచ్చింది. ఆ మీడియా వారికి కూడా మార్నింగ్ నేను నా యొక్క దగ్గర ఉన్న పేపర్స్ అన్ని సబ్మిట్ చేయడం జరిగింది. అదేనంటే వాళ్ళు కూడా నా వర్షన్ తీసుకుని చెప్పుంటే బాగుండేది. కొన్ని ప్రలోభాలకో లేకపోతే వాళ్ళు పెట్టిన దానివల్ల వాళ్ళ ఏవే వేశారు. కానీ నేను లీగల్గా నా దగ్గర ఏముందో వాళ్ళని కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో దీని మీద SAP చైర్మన్, ఇప్పుడున్న SAP చైర్మన్ రవి నాయుడు స్టేట్మెంట్ కూడా ఇచ్చానన్నారు. ఏం స్టేట్మెంట్ ఇచ్చారు అసలు ఆయన? SAP చైర్మన్ రవి నాయుడు గారు అతను స్వతహాగా ఏ క్రీడాకారుడు కాదు, గవర్నమెంట్ నామినేటెడ్గా అతను చైర్మన్గా నామినేట్ చేయడం. గవర్నమెంట్ నామినేట్ చేసిన చైర్మన్ గారు ఒక క్రీడని నాశనం చేసే విధంగా ఉండకూడదు, ఒక క్రీడలన్నింటినీ అభివృద్ధి చేసే విధంగా ఉండాలి. చెప్పుడు మాటలు విని క్రీడాకారుల జీవితాలతో ఆడుకోవాలనుకుంటే అది కరెక్ట్ కాదు. ఇంకొకటి, రవినాయుడు గారికి నేను గతంలో కూడా చెప్పడం జరిగింది, ఇదే క్రీడాకారులని SAP ద్వారా కూడా మీరు పంపించారు. ఇదే రవినాయుడు గారు నేను టోర్నమెంట్స్ నేషనల్స్ చేసినప్పుడు అద్భుతంగా చేసామని సన్మానించిన రోజులు కూడా ఉన్నాయి పిలిచి మరి. కానీ మా అసోసియేషన్లో వేలుపెట్టి మా అసోసియేషన్లో వ్యక్తిగతంగాను లేకపోతే ప్లేయర్స్ మీద ఇచ్చేస్తానంటే మేము లీగల్గానే దాన్ని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన గవర్నమెంట్ పవర్ ఉంది కదా అని చెప్పి భయపెడితే మేము భయపడే పరిస్థితిలో మేము లేము. నేను దీని విషయం మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, స్పోర్ట్స్ మినిస్టర్కి కూడా అతి త్వరలోనే ఒక రిపోర్ట్ తయారు చేస్తున్నాం. ఆ రిపోర్ట్ తయారు చేసి, సార్ మీరు ఎలాంటి వ్యక్తిని చైర్మన్గా నియమించారు, ఆయన ఈ విధంగా కక్షపూరితంగా ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక ముద్ర వేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, ఇది పార్టీ సిద్ధాంతాలకి పార్టీకి మంచి పద్ధతి కాదని కూడా చెప్పదలుచుకున్నాం మేము. సో చూసారు కదా, కబడ్డీలో ఉన్న అవకతవకలకు సంబంధించి ముఖ్యంగా ఏజ్ ఫ్రాడ్ ఏదైతే ఉందో అది అసలు ఏజ్ ఫ్రాడ్ జరగనే లేదు, జరిగింది అనే ఆరోపణలు సృష్టించిన ప్రతి వారికి కూడా హైకోర్టే తీర్పిచ్చింది. అక్కడ అట్లాంటి డిజాస్టర్ ఏం జరగలేదు, శ్రీకాంత్ నిర్దోషి అని కూడా చెప్పినప్పటికీ కూడా కొంతమంది అదే పనిగా అయితే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎట్టకేలకి ఈ కేసు ముగిసిందనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆయన నిర్దోషి అని చేసినప్పటికీ కూడా పలువురు అంటే పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని ఆరోపణలు చేస్తున్నారు మాత్రమే. దీనికి సంబంధించి వీరు పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని శ్రీకాంత్ గారి మీద ఆరోపణలు చేసినప్పటికీ కూడా ప్లేయర్స్ మీద అయితే ఇది ఇంపాక్ట్ ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే ఒక సెక్రటరీ స్థానంలో ఉండి ఆయన్ని డీఫేమ్ చేసి ఆయన పదవికే కావాలి అంటే కాజేసే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కబడ్డీ ప్లేయర్స్ అందరూ కూడా వారు ఇప్పుడు గేమ్ ఆడుతున్న గేమ్ దెబ్బతినే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. అదేవిధంగా ప్లేయర్స్ కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ వస్తూ ఉంటే వారి గేమ్ కూడా దెబ్బతింటుంది అనే పొజిషన్లో కూడా ఉన్నారు. ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ సాల్వ్ చేస్తుంది అన్న నమ్మకంతో కూడా వీరు ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, YK న్యూస్, విజయవాడ.